ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత, అవినీతి వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన, ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలకు అధికారుల ప్రతిపాదనలు. రాష్ట్ర సరిహద్దు ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద వసూలు దందా జరుగుతున్నట్టు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై కొంతకాలంగా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలు రవాణా అవుతున్న సరుకుకు సంబంధించిన వేబిల్స్, ఇతర రసీదులను ఆర్టీఏ చెక్ పోస్టులో తనిఖీ చేస్తారు. వాహనాల్లో ఏం తరలిస్తున్నారు, వాటికి సరైన బిల్లులు ఉన్నాయా, నిషేధిత పదార్థాలు ఏమైనా రవాణా చేస్తున్నారా అని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేసే ఇది వీళ్ళకు పైసలు ఇస్తే కథమేనే, అది ఏ బండి అని ఉండని వదులుతారు. ఇది ఆల్రెడీ చెక్ పోస్ట్ ఎత్తేయాలని చూస్తున్నారు. అది ఎత్తేస్తే ఎట్లా సాల్వ్ అవుతుంది? ఎత్తేస్తే చాలు కాదు, అది ఇంకెక్కువ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే దునియా నడుస్తుంది. అంటే వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ అనుకోకుండా చెక్ చేయాలని అట్లా అవుతుందా? అట్లా కాదు. నీట్ పై సిబిఐతో విచారణ చేపట్టాలి విద్యార్థి సంఘాల డిమాండ్. ఢిల్లీలో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన. ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ, జేఎన్యు విద్యార్థి నేతల నిరసన. ఎన్ఎస్యుఐకి సంబంధించి ఇది విద్యార్థుల తలరాతలు ఏమాత్రం మారుతలేవు. కనీసం భారతదేశంలో 25 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు. దాంట్లో ఎంత కాంట్రవర్సీ అవుతుంది. ఒక్క దాంట్లో 8 మంది వస్తారు, టాప్ ర్యాంకులు వస్తుంది. ఏం దౌర్భాగ్యం ఇది? దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యమే, మనదే. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది 1-2 వస్తేనే ఎక్కువ. 67 మందికి వచ్చింది అంటే ఎంత దౌర్భాగ్యం. విద్యార్థుల నైపుణ్యం అనుకోవాలా, దొంగల నైపుణ్యం అనుకోవాలా? దొంగల నైపుణ్యం అనుకోవాలా? పేపర్ లీకేజ్ అయిందని వాస్తవం జరుగుతుంది. వాస్తవమే అది. మరి దీనికి ఎగ్జామ్ పెడతారా, ఏం చేస్తారా తెలియాలి. ఏం అంత దుర్లభంగా జరుగుతుంది. విద్య గురించి తప్పించేది మేమే, మరి ఏం చేయాలి చెప్పు.